శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం నందు డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారిని సుశీల శ్రీకాళహస్తి నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందని, అక్కడ సమస్యలను నేను గమనించానని, వాటిని పరిష్కరించే దిశగా పంచాయతీ కార్యదర్శులు వాటిని గుర్తించి నివేదికను రెడీ చేయాలని సూచించామని, 10 రోజుల్లో ఆ సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే నేను పరిష్కరిస్తానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీలో అభివృద్ధిని తీసుకొస్తానని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రన్న పాలన శ్రీకాళహస్తిలోనే శ్రీకారం చుడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఈఓ జిల్లా పరిషత్ ఆదిశేషారెడ్డి, జెడ్పీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, మీరు అందరూ కూడా తీసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వంలో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, సీనియర్ సెక్రటరీస్ అందరూ చాలా కాలంగా విధుల్లో ఉన్నారు. గతంలో నారా లోకేష్ గారు షెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా అవి పనిచేసే పరిస్థితి నుంచి అవే చెత్త కేంద్రాలుగా తయారైన ఈ మధ్యకాలంలో ఇప్పుడు మళ్ళీ ప్రయారిటీ మీద SWPC కానీ ఇంటికి చెత్త సేకరణ కూడా మీరు టేకప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ పారిశుద్ధ్యం పైన దృష్టి కేంద్రీకరించారు. దానిపైనే నూతన శానిటేషన్ పాలసీ పైన రేపు ఎల్లుండి కూడా విజయవాడలో ఒక పెద్ద వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. ప్రబల పరిస్థితులు ఉన్నందువల్ల దీంట్లో ఎటువంటి నెగ్లిజెన్స్ ఉపేక్షించబడదు. మీకు ప్రభుత్వం నుంచి గత 2 వారాల ముందు PR1 అని యాప్ వచ్చింది. మీ దగ్గర ఉండే ప్రతి వాటర్ సోర్స్ దాంట్లో ఎక్కించాల్సి ఉంటుంది. పీరియాడికల్ గా దాన్ని క్లీన్ ఉంటే అరెస్ట్ చేయడము యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది. ఆ తర్వాత ఏ పంచాయతీలో కూడా ఎక్కడ చెత్త కుప్పలు అటెండ్ అవ్వకుండా కనిపించడానికి వీల్లేదు. మీకు గ్రామ సచివాలయాలు మీ పరిధిలోనే ఉన్నాయి. ప్రతి సచివాలయంలో 7 నుంచి 10 మంది సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా మీరు హ్యాబిటేషన్స్ కానీ కాలనీస్ కానీ అలాట్మెంట్ ఇవ్వండి. సిటిజన్ అవుట్ రీచ్ లో ఏ విధంగా అయితే ఇంటింటికి పోయి సర్వే చేస్తా ఉన్నారో అదే విధంగా గ్రామ సచివాలయ సిబ్బంది వాళ్ళకి అలాట్ చేసిన ఏరియాలో పారిశుద్ధ్యానికి, డ్రింకింగ్ వాటర్ కి, స్ట్రీట్ లైట్స్ కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా డైలీ బేసిస్ మీద పంచాయత్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలి. నమస్కారం తెలియజేసుకున్నాం. నా మీద ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారు. 45,000 చెరుకు మెజారిటీతో వేసినప్పుడు ప్రజలకి నా మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు నాకు కూడా మీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు తెలుసుకోవాల్సిన 2 విషయాలు. పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్, వాళ్ళ కింద పనిచేసే నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీకు కొత్తగా ఉండొచ్చు, వింతగా ఉండొచ్చు, కోపం కూడా రావచ్చు. మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే నేను మనుషులు రెడ్డి కాదు. ఆయనకి మాకు వ్యత్యాసం చాలా ఉంది. ఒక చదువుకున్నోడికి చదువు లేనోడికి ఉన్న వ్యత్యాసం ఏముంటుందో చాలా వ్యత్యాసం ఉంది. సో మీరందరూ ఒకటైతే మైండ్ లో పెట్టుకోండి. వార్నింగ్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, ఏమనుకుంటారో తెలియదు, కానీ యువర్ హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్. 5 సంవత్సరాలు బాగా రెస్ట్ తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు, రిలాక్స్ అయ్యారు, చాలు. నేను అందరిని అంటలేదు, దాంట్లో ఒక 40% మాత్రమే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాను.
ఎందుకంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తట్టుకుని మళ్ళీ చాలా మంది ఉంటారు. నేను కష్టపడి పని చేశాను కదా కానీ నన్ను అంటున్నాడు ఏంటని కాదు, పని చేనులకి వర్తించే మాటలు ఇవన్నీ నేను చెప్పాడు. మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇంకటి నుంచి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకు మీకు ఎటువంటి పర్సనల్ వెండేటా అనేది లేదు. ఎందుకంటే నేను కూడా ఈ జాబ్ కి కొత్తగా వచ్చాను, నూతనంగా ఎన్నుకున్నాను, ఫస్ట్ టైం వచ్చాను. మా ఫాదరు మస్ట్ బి నోయింగ్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన మినిస్టర్ గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 సార్లు గెలిపించినారు. ఈ వాజ్ అ టాల్ లీడర్. 5 సార్లు గెలిపించారంటే ఆయన ఏ రకంగా పని చేశాడు, పని చేయించాడు అనేది మీరందరూ మైండ్ సెట్ లో పెట్టుకోవాలి. అంటే మాత్రం చేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. మీరు పని చేయని వాళ్ళు ఇక్కడ ఫిట్ కాకపోతే యు ఆర్ నాట్ ఫిట్ టు వర్క్ అట్ ఎనీ ప్లేస్. సో బయట కూడా ఎనీ ప్లేస్ ఒక దగ్గర మీరు జాబ్ సరిగ్గా చేయగల నేనున్నాను అనుకోండి, ఎమ్మెల్యేగా ఫిట్ కాకపోతే నేను ఫిట్ కాదు, నేను పని చేయలేదు. సో బేసికలీ ప్రజలకు కావాల్సింది 4 విషయాలు. నేను పర్సనల్ గా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాను. మీరు ఎన్ని ఇంటికి వెళ్ళా నాకు తెలియదు 5 సంవత్సరాలు, కానీ గడిచిన 2.5 years లో ఐ హావ్ టచ్డ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. 96,875 houses I have touched. ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి అక్కతోని చెల్లెతో ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది, ప్రతి ఇంట్లో ఒక 2 నిమిషాలు మాట్లాడడం జరిగింది. దే ఆర్ అండర్ ఎ వెరీ 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 ప్యాథెటిక్ సిచ్యువేషన్. ప్యాథెటిక్ సిచ్యువేషన్ అంటే తెలుగులో ధైర్యమైన పరిస్థితిలో ఉన్నారు. స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మేము ఖనిజంలా భావించి తప్పకుండా ఆయన దగ్గర నుంచి మేము సాయం తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, అట్లనే డబ్బులు కూడా ఫండ్స్ కూడా చాలా అవసరం దీనికి, అవి కూడా ఫండ్స్ కూడా తీసుకొచ్చి 15 ఫైనాన్స్ ఫండ్స్ అవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టి బ్రహ్మాండంగా మార్పు అనేది నేను ప్రతిసారి చెప్తా వచ్చిన. నేను టైం బౌండ్ పెడతా దీనికన్నా. టైం బౌండ్ పెట్టిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు యాక్షన్. సో కాబట్టి ఈ టైం బౌండ్ అనేది ఈసారి 45 days టైం బౌండ్ పెట్టినాం. ప్రతి సెక్రటరీ కూడా మీ ఊరికి రాబోతున్నాడు. మీ దగ్గర ఉన్న టోటల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాం. ఏ ఊర్లో ఏ పనులు ఉన్నాయి, లైట్ల పని ఉందా, ట్యాంక్ పని ఉందా, వాటర్ పని ఉందా, రోడ్ పని ఉందా, XYZ డ్రైనేజ్ పని ఉందా, సైడ్ డ్రైనేజ్ కాలువలు లేవా, ఇవన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కాళహస్తి మొత్తం తయారు చేయమని చెప్పి ఒక 10 day టైం పీరియడ్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చాం. తప్పకుండా దీని మీద మంచి సూచనలు రాబోతున్నాయి. ఇవన్నీ టేకప్ చేసి ఒక మంచి మార్పు కోసం శ్రీకారం చుట్టాం. ఆ ఈశ్వరుడు బాబా ఆశీస్సుల దయ వల్ల, వెంకటేశ్వర ఆశీస్సుల దయ వల్ల బ్రహ్మాండంగా కాళహస్తిలో ఒక ఎప్పుడు చూడని మార్పు మీరు త్వరలో చూడబోతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై జగన్. మేడం మీరేమన్నా వచ్చినట్టు ఈరోజు మేడం గారి ఆధ్వర్యంలో సారాజోన్లో సెక్రటరీస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని మండలాల నుంచి మరి సెక్రటరీస్ వాళ్ళు పిలుచుకొని ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మరి నేను చేసిన ఇంటింటికి బడ్జెట్ల కార్యక్రమంలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమేమి చూశానో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళు అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక పాజిటివ్ వేలో స్పందించి అందరం కూడా ఈ 5 ఏళ్ళు జరిగిన ఏవైతే ఉన్నాయో పీడకల్లాగా మర్చిపోయి వచ్చే చంద్రన్న పాలన ఎలా ఉంటుందో శ్రీకాళహస్తి నుంచి శ్రీకారం చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక ఓట్ తీసుకున్నాం, ఒక వాగ్దానం చేశాం. తప్పకుండా కాళహస్తిలో రాబోయే మార్పు మొత్తం ఏపీ రాష్ట్రం మీద పడుతుంది. ఎందుకంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని నేను కూడా పర్సనల్ గా ఎవ్రీ 45 days రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి సెక్రటరీతోని మరి వాళ్ళతో పర్సనల్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళందరితో ఒక డిఫరెంట్ వేలో వర్క్ చేద్దాం. ఒక పేదవాడు జీవితంలో చూడలేని ఒక మార్పు అంటే 24 hours వాటర్, 24 hours కరెంట్, క్లెన్లీనెస్, మున్సిపాలిటీ క్లెన్లీనెస్, ఇంటి ముందర చెత్త ఇంటి ముందర డ్రైనేజ్ సిస్టమ్స్ అంతా నీట్ గా ఉండి ఇవన్నీ ఎలా ఉంటుందో మేము త్వరలో కాళహస్తిలో ప్రతి ప్రజలకి చూపించబోతున్నాం. నన్ను గెలిపించింది పని చేయమని చెప్పి ఆ పనిలో పడ్డాం. డెఫినెట్ గా ఇవందరూ ఒక టీం వర్క్, ఒకరితో కాదు ఈ పని. అందరం కూడా మేడం కూడా బ్రహ్మాండంగా వారు సహకరిస్తున్నారు. వాళ్ళ సూచనలు తీసుకొని, ఎందుకంటే నాకు కూడా కొత్తగా ఈరోజు జాబ్ వచ్చింది. సో వీళ్ళందరూ సీనియర్స్, వాళ్ళందరూ గైడెన్స్ తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందో సిస్టమ్ అనేది అర్థం చేసుకొని తప్పకుండా నాకున్న నాలెడ్జ్ కూడా దాంట్లో పెట్టి తప్పకుండా
ఒక మంచి కార్యక్రమంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ కాళహస్తి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చేయబోతున్నాం. అట్లనే నెక్స్ట్ స్టేజ్ 2లో నెక్స్ట్ మంత్ మిడ్ లో మన చెట్ల పెంప కార్యక్రమం కూడా ఒక మంచి ఆలోచన, దాని గురించి రివైజ్ చేస్తున్నాను. ఈ చెట్లు కూడా ప్రతి ఊర్లో నాటించి, ఇంతమంది ఎక్కడ పడితే అక్కడ కొట్టి పడేసినారు, ఆ లెక్కలేం కాకుండా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక అవసరమైతే ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టు ఇచ్చి నాటమని చెప్పి ప్రతి ఊర్లో కూడా చెట్లు నాటించి ఈ ఫారెస్ట్ డిఫారెస్ట్ చేశారు. మళ్ళా ప్లాంటేషన్ చేసి, ఇవన్నీ కూడా మంచి ఐడియాస్ ఉన్నాయి. డెఫినెట్ యంగ్స్టర్స్ మేము, డెఫినెట్ మంచి ఐడియాలజీ ఉంది. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయి.